ఏసీ రక్షకుడు అనే మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మన అంశము పువ్వులు చేసిన ఎంపిక. ఆ కర్రకు వచ్చిన పువ్వులను, బాదం పండ్లను చూడండి. అది అహరోను కర్ర. కేవలం ఒక్క రాత్రిలోనే అహరోను కర్రకు పువ్వులు పూసి పండ్లు కాశాయి. ఎందుకో చూద్దాం. అప్పటికి కొంతకాలం నుండి ఇజ్రాయేలీలు అరణ్యంలో సంచరిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది మోషే నాయకునిగా ఉండడాన్ని, అహరోను ప్రధాన యాజకుడిగా ఉండడాన్ని ఇష్టపడలేదు. అలా ఇష్టపడని వాళ్ళలో కోరాహు, దాతాను, అబీరాము మరియు 250 మంది ప్రధానులు ఉన్నారు. వాళ్ళంతా మోషే దగ్గరికి వచ్చి, మా అందరిపైన నిన్ను నువ్వు అధికారిగా ఎందుకు చేసుకున్నావు అని అడిగారు. మోషే కోరాహుతో, అతని అనుచరులతో ఇలా అన్నాడు: మీరు రేపు ఉదయం ధూపార్తులను తీసుకొని వాటిలో ధూపాన్ని వేసి యెహోవా మందిరానికి రండి. యెహోవా ఎవరిని ఎన్నుకుంటాడో చూద్దాం అని చెప్పాడు. మరుసటి రోజు కోరాహు, అతని 250 మంది అనుచరులు మందిరం దగ్గరకు వచ్చారు. వాళ్ళను బలపరచడానికి వేరే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. యెహోవాకు చాలా కోపం వచ్చింది. ఈ చెడ్డ మనుష్యుల గుడారాల దగ్గర నుండి దూరంగా వెళ్ళండి, వాళ్ళ వస్తువులలో దేనిని తాకవద్దు అని మోషే చెప్పాడు. ఆ మాట విని ప్రజలు కోరాహు, దాతాను, అబీరాముల గుడారాల నుండి దగ్గర నుండి దూరంగా వెళ్ళారు. అప్పుడు మోషే, దీన్ని బట్టి యెహోవా ఎవరిని ఎన్నుకొన్నాడో మీరు తెలుసుకుంటారు. నేల నోరు తెరిచి ఈ చెడ్డ వాళ్ళందరినీ మృంగివేస్తుంది అని అన్నాడు. మోషే మాట్లాడడం ముగించిన వెంటనే నేల తెరుచుకుంది. కోరాహు గుడారం, అతని సంపద, దాతాను, అబీరాము, వాళ్ళతో ఉన్న వాళ్ళంతా నేలలోకి దిగిపోయారు. నేల మళ్ళీ మూసుకుంది. నేలలోకి దిగిపోతున్న వారి అరుపులు విని ప్రజలు, పరిగెత్తండి, భూమి మనలను కూడా ముంగివేస్తుందేమో అని కేకలు వేశారు. కోరాహు మరియు అతని దగ్గర ఉన్న 250 మంది అనుచరులు మందిరం దగ్గరే ఉన్నారు. కాబట్టి యెహోవా అగ్ని పంపగా వాళ్ళందరూ దహించబడ్డారు. అప్పుడు యెహోవా చనిపోయిన వాళ్ళ ధూపార్తులను తీసుకొని వాటితో బలిపీఠానికి ఒక పలుచని తొడుగును చేయించమని అహరోను కుమారుడైన ఎలియాజరుకు చెప్పాడు. ఆ బలిపీఠపు తొడుగు అహరోను, ఆయన కుమారులు తప్ప యెహోవాకు మరెవరూ యాజకత్వాన్ని చేయకూడదు అని చూపించేందుకు ఇజ్రాయేలందరికీ ఒక హెచ్చరికగా పనిచేసింది. అయితే యెహోవా తాను అహరోనును, ఆయన కుమారులను మాత్రమే యాజకులుగా ఎంపిక చేసుకున్నాడని స్పష్టం చేయాలనుకున్నాడు. అందుచేత ఆయన మోషేతో, ఇజ్రాయేలీలలోని ప్రతి గోత్రానికి చెందిన ప్రధానులు ఒక కర్రను తీసుకొని రావాలి. అహరోను లేవీ గోత్రం తరపున తన కర్రను తీసుకొని రావాలి. తర్వాత ఆ కర్రలన్నింటికీ గుడారంలో నిబంధన మందసం ఎదుట పెట్టాలి. నేను ఎన్నుకున్న వ్యక్తి కర్రకు పువ్వులు పూస్తాయి అని చెప్పాడు. అలాగా వాళ్ళందరూ కూడా మరి వారి వారి కర్రలను తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. అప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే మరి అక్కడికి మోషే వెళ్ళి చూసేసరికి అహరోను కర్రకు పువ్వులు పూసి బాదం పండ్లు కాశాయి. దేవునికే మహిమ కలుగునుగాక. యెహోవా అహరోను కర్రకు పువ్వులు పూసేలా ఎందుకు చేశాడో ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే యెహోవా అహరోనును మరియు ఆయన కుమారులను యాజకులుగా ఎన్నుకున్నాడు. ఇదియే దాని భావార్థము. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.